నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ నాగేంద్ర వేపూరి. థంబ్నెయిల్లో సూచించినట్లుగా చిరంజీవికి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన న్యూస్తో వచ్చాను. మీ అందరికీ తెలుసు, ప్రస్తుతం న్యాచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వస్తున్న ప్యారడైజ్ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయని, ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, వీడియోలు సినిమాపై మరింత హైప్ తీసుకొచ్చాయి. హైదరాబాద్లో ప్రత్యేకంగా వేసిన భారీ స్లమ్ సెట్లో ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది. ఇది ఎలా ఉంటే, ఈ సినిమాలో ఒక పవర్ఫుల్ క్యామియో కోసం మేకర్స్ ఆలోచిస్తున్నారని సమాచారం అందింది. తాజాగా మెగాస్టార్ చిరంజీవి ఆ కీలక పాత్రలో కనిపించబోతున్నారనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఒకవేళ ఇది నిజమైతే బాక్సాఫీస్ యొక్క రికార్డులు బద్దలవడం ఖాయమని అభిమానులు అంటున్నారు. న్యాచురల్ స్టార్ నాని ఇటీవల రూటు మార్చి మాస్ చిత్రాల వైపు మనసు పడుతున్న సంగతి తెలిసిందే. కెరీర్ తొలినాళ్ళ నుంచి లవ్, యూత్, ఫ్యామిలీ సెంటిమెంట్ చిత్రాలకు ప్రాధాన్యత ఇచ్చి పక్కింటి కుర్రాడు అనే ఇమేజ్ సొంతం చేసుకున్న నాని దసరా నుంచి రూట్ మార్చేశాడు. అందులో రా అండ్ రగ్డ్ లుక్లో ఆయన కనిపించిన విధానం ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. హిట్ 3లో వెండితెరపై రక్తపాతం సృష్టించాడు. చిన్నపిల్లలు, రక్తం అంటే భయపడేవాళ్ళు తన సినిమా చూడొద్దని బహిరంగంగా స్టేట్మెంట్ ఇచ్చి పెద్ద సాహసమే చేశాడు. ఈ మూవీలో కంటెంట్ ఉండటంతో హీరోగా, నిర్మాతగా బాగానే లాభపడ్డాడు. ఇప్పుడు నాని ఫోకస్ అంతా ద ప్యారడైజ్ సినిమా మీదే ఉంది. తనకు దసరా వంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన శ్రీకాంత్ ఓదెలతో నాని మళ్ళీ జతకట్టడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాను ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్పై చెరుకూరు సుధాకర్ నిర్మిస్తున్నారు. ది ప్యారడైజ్ సినిమాకి సంబంధించి ఇప్పటి వరకు రిలీజ్ అయిన పోస్టర్లు, వీడియోలు ప్రేక్షకుల్ని బాగానే ఆకట్టుకున్నాయి. ఈ చిత్రాన్ని మార్చి 26న విడుదల చేస్తామని మేకర్స్ చాలా కాలం క్రితమే ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఈ చిత్రానికి సంబంధించి వచ్చే అప్డేట్లు ప్రేక్షకుల్లో ఆసక్తి రేపుతున్నాయి. డైలాగ్ కింగ్ మోహన్ బాబు ఇందులో విలన్గా నటించనున్నారంటూ ఇటీవల వార్తలు వచ్చాయి. అంతేకాదు, సెట్స్ నుంచి ఆయనకు సంబంధించిన ఫోటోలు సైతం లీక్ కావడంతో యూనిట్ షాక్ అయింది. ఈ చిత్ర షూటింగ్ తాజాగా హైదరాబాద్ శివార్లో జరుగుతుంది. 30 ఎకరాల విస్తీర్ణంలో వేసిన ఓ స్లమ్ సెట్లో పవర్ఫుల్ క్యామియో ఉందని, అందుకోసం ఓ స్టార్ హీరోని తీసుకునే ఆలోచనలో మేకర్స్ ఉన్నారని తెలుస్తుంది. తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఆ క్యామియోలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్నారట. ది ప్యారడైజ్ తర్వాత శ్రీకాంత్ ఓదెల చిరంజీవితో సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆ పవర్ఫుల్ రోల్లో చిరంజీవి నటిస్తే బాగుంటుందని భావించి అడగ్గా మెగాస్టార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. త్వరలోనే ఆయన సెట్స్లో అడుగు పెట్టనున్నారట. అయితే ఇది ఎంతవరకు నిజమో తెలియాల్సి ఉంది. ది ప్యారడైజ్లో చిరంజీవి నటిస్తే మాత్రం బాక్సులు బద్దలు కావడం ఖాయమని సినీ ప్రియులు అంటున్నారు. చిరంజీవి, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో తెరకెక్కే సినిమాకి నాని నిర్మాత. చిరు ప్రస్తుతం విశ్వంభర, మన శంకర్ వరప్రసాద్ గారు చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత ఆయన బాబీతో ఓ సినిమా చేయనున్నారు. ఇవండి ప్రస్తుతానికి చిరంజీవి నాని యొక్క సినిమాకి సంబంధించిన విశేషాలు. ఆ సినిమా పేరు ద ప్యారడైజ్. సో ఎదురు చూద్దాం వీరిని వెండితెర మీద వీక్షించడానికి త్వరలో. ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇంతవరకు మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మరిన్ని ఆసక్తికర అంశాలతో రాబోయే నా వీడియోల కోసం ఎదురు చూడండి. ధన్యవాదాలతో మీ నాగేంద్ర వేపూరి.